పద్మాక్షి డిటెక్టివ్ పంపించిన ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందులో మ్యారేజ్ సర్టిఫికేట్లో కనక మహాలక్ష్మి భర్త విష్ణు విహారి అని రాసి ఉండడంతో వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోను చూసి పద్మాక్షి కోపంగా ఫోన్ని విసిరి కొడుతూ, విహారి, నా కూతుర్ని ఇంత దారుణంగా మోసం చేస్తావా? నా కూతురుతో పెళ్లి కంటే ముందే ఆ కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని దాన్ని పని మనిషిగా ఈ ఇంటికి తీసుకువచ్చి ఆ నిజాన్ని దాచిపెట్టి మళ్ళీ నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకున్నావు. నా కూతురు మాత్రం పిచ్చిదానిలాగా నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. అది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అటువంటి నా కూతుర్ని ఇంత దారుణంగా మోసం చేస్తావా అని చెప్పి పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ పని మనిషికి అంత విలువ ఎందుకు ఇస్తున్నావో అర్థం కాక దాన్ని ఎన్నిసార్లు ఇంట్లో నుండి పంపించేస్తున్నా కూడా ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ తీసుకువచ్చి దానికి సపోర్ట్గా ఉంటున్నావో తెలియక ఆఫీస్లో కూడా దానికి ఎండి పదవి ఇచ్చి అందలానికి ఎందుకు ఎక్కించావో, నా కూతుర్ని ఎందుకు దూరం పెడుతున్నావో ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేక నేను బుర్ర బద్దలు కొట్టుకున్నాను. కానీ వీటన్నిటికీ కారణం అది నీ భార్య అవ్వడం అన్నమాట. దాని మీద నీకు ప్రేమ ఉండడం వల్లే నువ్వు దానికోసం నా కూతుర్ని దూరం పెట్టి దాని జీవితాన్ని సర్వనాశనం చేసి మాతో ఇన్ని రోజులు దాగుడు మూతలాడావు. ఆ లక్ష్మి కూడా నువ్వు దాని భర్తవి కాబట్టి ఆ నిజం బయటకు చెప్పకుండా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకొని నా కూతురు నువ్వు ఇద్దరు ఒకటి కాకుండా అడ్డుపడుతుంది. ఇద్దరు కలిసి నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎట్టి పరిస్థితులను మీ ఇద్దరిని నేను విడిచిపెట్టను, మీ అంత చూసి తీరుతాను అని చెప్పి పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పద్మాక్షి, ఏయ్ కనక మహాలక్ష్మి, నీతో మాట్లాడాలి రావే అంటూ లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్తుంది. అలా చేయి పట్టుకొని పద్మాక్షి లక్ష్మిని ఒక చోటుకు తీసుకువెళ్ళి లక్ష్మి రెండు చెంపలు వాయిస్తూ మర్యాదగా నీ భర్త ఎవరో నిజం చెప్పవే అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో కనక మహాలక్ష్మి, అమ్మ దయచేసి ఆ ఒక్క మాట మాత్రం నన్ను అడగండి, నేను చెప్పలేను అని అంటూ ఉంటే ఇక అప్పుడు పద్మాక్షి లక్ష్మి జుట్టు పట్టుకొని మరొకసారి లక్ష్మిని చితక్ కొడుతూ, ఇన్ని రోజులు నువ్వు విహారీ దాచిన నిజమేంటో నాకు తెలిసిపోయింది. మీరిద్దరూ భార్యాభర్తలు అవ్వడం వల్లే కదా నువ్వు ఆ నిజాన్ని బయటకు చెప్పడం లేదు అని పద్మాక్షి మండిపడుతూ ఉంటే లక్ష్మి కంగారు పడిపోతూ, అమ్మ నిజానికి విహారీ గారి భార్య ఎప్పటికీ సహస్ర అమ్మ మాత్రమే. మా పెళ్ళి అనుకోకుండా జరిగిన ఒక తప్పు మాత్రమే. విహారీ గారు తప్పనిసరి పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టారు. కానీ మా బంధానికి ఎటువంటి విలువ లేదో. విహారీ గారు సహస్రామ్మ మాత్రమే నిజమైన భార్యాభర్తలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపవే నీ నాటకాలు అంటూ పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. ఇన్ని రోజులు ఈ ఇంట్లో పని మనిషిగా తిష్ట వేసుకొని నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసావు కదే. నువ్వు విహారీ జీవితంలోకి రావడం వల్లే విహారీ సహస్రతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఇటు రెండో పెళ్లి చేసుకొని నా కూతురి జీవితం సర్వనాశనం చేశాడు. నీ వల్లే నా కూతురి జీవితం నాశనమైందని చెప్పి నిన్ను చంపేస్తాను, బతకనివ్వనని పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి అమ్మ. సహస్ర అమ్మ జీవితం బాగుండాలని చెప్పి నేను విహారీ గారికి విడాకులిచ్చి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను అని అంటూ ఉంటే, మరి ఎందుకు వెళ్ళలేదే? వెళ్ళాలనుకున్న దానివి వెళ్ళిపోకుండా ఇంకా మా ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, నేను విడాకులు కావాలని ఎంత కోరుతున్నా విహారీ గారే ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదో, అందుకే నాకు విహారీ గారికి రావాల్సిన విడాకులు రావడం లేదో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు విహారీకి నీకు జరిగిన పెళ్ళి ఒక తప్పని అంటున్నావు కదా, మరి అటువంటప్పుడు విహారీని మెడలో కట్టిన ఆ తాళి మాత్రం ఎందుకు? ఇప్పుడే ఆ తాళిని తెంచి నా చేతుల్లో పెట్టి నా కూతురి జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మీద మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అమ్మ దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నా మెడలో ఉన్న తాళిని మాత్రం అడగండి.
నా ప్రాణం కావాలన్నా ఇస్తాను కానీ నా మెడలో ఉన్న తాళిని మాత్రం తీయలేను అని చెప్పి లక్ష్మి పద్మాక్షి కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, లేవవే, విహారీ నీ భర్త కానప్పుడు విహారీ సహస్ర ఇద్దరు సంతోషంగా కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు మరి నీ మెడలో ఇంకా విహారీ కట్టిన ఆ తాళి ఎందుకే? నువ్వు ఆ తాళి తీసేస్తేనే నా కూతురి జీవితం బాగుపడుతుంది, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు, మర్యాదగా ఆ తాళి తీసిస్తావా లేదా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని గన్తో బెదిరిస్తూ ఉంటే, అమ్మ నన్ను దయచేసి క్షమించండి, మీరు నన్ను చంపేయాలనుకుంటే ఇక్కడే చంపేయండి, అంతేకాని నా మెడలో ఉన్న తాళిని మాత్రం నేను తీయలేను అని చెప్పి లక్ష్మి పద్మాక్షికి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ఏమి ఆ తాళికి అంత విలువిస్తావా? ఇప్పుడే ఆ తాళిని తెంచేస్తాను, ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచేస్తుంది. ఇక దాంతో లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ మెడలో విహారీ కట్టిన తాళి లేదు కాబట్టి విహారీకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పద్మాక్షి ఆ తాళిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక దూరం నుండి ఇదంతా కూడా యమున చూస్తూ ఉంటుంది. యమున పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ లక్ష్మి అని చెప్పి లక్ష్మిని పట్టుకొని బాధపడుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి కూడా యమునను పట్టుకొని ఏడుస్తూ, పద్మాక్షి అమ్మగారు, విహారీ గారు నా మెడలో కట్టిన తాళిని తెంపేసి తీసుకువెళ్తున్నారమ్మా, విహారీ గారికి ఇప్పుడు ఎటువంటి గండం రాబోతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు యమున కూడా కంగారు పడిపోతూ, వెంటనే మనం పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి, పోచమ్మను ఏదైనా సలహా అడగాలి అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని పోచమ్మ దగ్గరికి వస్తుంది. జరిగింది మొత్తం కూడా యమున పోచమ్మకు చెప్పడంతో పోచమ్మ ఏం జరుగుతుందోనని తన దివ్య దృష్టితో ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు పోచమ్మ దివ్య దృష్టికి విహారిని ఎవరో కొంతమంది రౌడీలు పొడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. మీరు భయపడింది నిజమే యమునమ్మ, విహారీ పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, ఎలాగైనా విహారీ బాబుని కాపాడుకోవాలి, ఎవరో కొంతమంది రౌడీలు విహారీ బాబుని పొడవబోతున్నారు అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటుంది. విహారీ బాబు ఆయుష్ లక్ష్మి మాంగళ్యంలో ఉంది, ఇప్పటి వరకు విహారీ బాబు కట్టిన తాళి లక్ష్మి మెడలో ఉంది కాబట్టే విహారీ బాబుకున్న గండాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కానీ ఇప్పుడు లక్ష్మి మెడలో విహారీ బాబు కట్టిన తాళి లేదు కాబట్టి విహారీ బాబు పెద్ద ప్రమాదంలో చిక్కుకుపోతున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే యమున కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తల్లి, ఎలాగైనా సరే నువ్వే నా కొడుకుని కాపాడాలి అని చెప్పి యమున కుప్పకూలి ఏడుస్తూ పోచమ్మను ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతూ ఉంటే వెంటనే విహారీ బాబు చేత లక్ష్మి మెడలో పసుపు తాడు కట్టించాలి, అలా విహారీ బాబు లక్ష్మి మెడలో పసుపు తాడు కట్టినట్లయితే విహారీ బాబుకున్న గండం తొలగిపోతుంది అని చెప్పి పోచమ్మ అంటూ ఉంటే లక్ష్మి యమున ఇద్దరు కూడా పరుగు పరుగున విహారీ దగ్గరికి వస్తూ ఉంటారు. మరోవైపు విహారీకి ఎవరో కొంతమంది రౌడీలు ఫోన్ చేసి, మీ తాతయ్య గారు మీ పొలాన్ని మాకు అమ్మేస్తున్నామని చెప్పారు, మీతో ఆ విషయం గురించి ఒక మాట మాట్లాడాలి, త్వరగా మేము చెప్పిన చోటికి రండి అని చెప్పి విహారీని తీసుకొని వాళ్ళు ఒక చోటికి వెళ్తారు. ఇక అలా విహారీని చంపేసి విహారీ వేలు ముద్రలు ఆ పేపర్లో తీసుకొని తన ఆస్తి అంతా కూడా కొట్టేయాలని రౌడీలు ప్లాన్ చేస్తూ ఉంటారు. లక్ష్మి, యమున వీళ్ళందరూ కూడా పరుగు పరుగున విహారీ కోసం వస్తూ ఉంటే ఇకప్పుడు సహస్ర స్పృహలోకి రావడంతో పద్మాక్షి సహస్ర నన్ను క్షమించవే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే, ఏమీ లేదే, ఇన్ని రోజులు విహారీతో నువ్వు సంతోషంగా ఉన్నావో లేదోనని నేను తెలుసుకోలేకపోయాను, విహారీకి నీకు మధ్య ఆ లక్ష్మి అడ్డుగా ఉందని తెలుసుకోలేకపోయాను, ఇకపై ఆ లక్ష్మి అడ్డు నీకుండదు, నువ్వు విహారీ ఇద్దరూ కలిసి ఎప్పటికీ సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే సహస్ర పద్మాక్షిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఆ లక్ష్మి బావ చేత తాళి కట్టించుకుంది, బావను నాకంటే ముందుగా పెళ్లి చేసుకుంది, బావకు కూడా అదంటేనే ఎక్కువ ఇష్టం ఉందమ్మా, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు అని సహస్ర బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు సహస్ర, ఇన్ని రోజులు ఈ నిజాన్ని నువ్వు నీలోనే దాచుకుని బాధపడ్డావు,
ఇప్పుడు నాతో చెప్పేశావు కదా, ఇకపై అంతా నేను చూసుకుంటాను. ఆ విహారి నీతో ఎలా కాపురం చేయడో చూస్తాను అని పద్మాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు రౌడీలు విహారిని పొడవబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి అడ్డుగా వెళ్తుంది. ఇక దాంతో రౌడీలు లక్ష్మిని కత్తితో పొడి చేస్తారు. ఇక దాంతో లక్ష్మి కుప్పకూలిపోవడంతో విహారి రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. యమున ప్రాణాలతో పోరాడుతున్న లక్ష్మి వైపు చూస్తూ, అమ్మ లక్ష్మి, నా కొడుకుని కాపాడడం కోసమని చెప్పి నువ్వు నీ ప్రాణాలు పనంగా పెట్టావా తల్లి అంటూ ఎంతగానో బాధపడుతూ, ఒరే విహారి, అర్జెంటుగా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదరా అంటూ లక్ష్మిని తీసుకొని విహారి యమున ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.